బ్రేకింగ్ న్యూస్ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రధానంగా రిజర్వేషన్ల పెంపులో కీలకమైన ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ తీర్పును రిఫరెన్స్ గా పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. సీనియర్ న్యాయవాది రవివర్మ తుది పరిశీలన తర్వాత సోమవారం అర్ధరాత్రి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వారంలోనే పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నందున ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 9ను నిలిపివేస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై 4-5 రోజులుగా ప్రత్యేకంగా దృష్టి సారించారు. సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీతో పాటు రవి వర్మలతో వరుసగా చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు జూమ్ ద్వారా వారితో మాట్లాడారు. మరోవైపు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఉదయం 9 గంటలకు హస్తిన బయలుదేరతారని సమాచారం. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు విధించిన స్టేను ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇదే అంశంపై సీనియర్ లాయర్లతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. కోర్టులో వాదించాల్సిన అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించనున్నారు రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టులో ఏ అంశాలను లేవనెత్తాలి, ఏ ప్రాతిపదికన ముందుకెళితే సానుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది, హైకోర్టు ఏ వాదనలను దృష్టిలో పెట్టుకుని జీవో 9పై స్టే విధించింది వంటి అంశాలపై సుదీర్ఘంగా కసరత్తు చేయనున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం హైకోర్టు ఇచ్చిన స్టేకి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్లనుంది రేవంత్ సర్కార్, ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ రోజు అటు ఢిల్లీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఉన్నాయో వాటితో పాటు ఇంకా ఎటువంటి అంశాలపైన చర్చించే అవకాశాలు కనిపిస్తుంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు?